నమస్తే బోస్కుమరి పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేశారు. బిగ్ బ్రేకింగ్ న్యూస్. మండలిలో ఈ రోజు లోకేష్ గారు నిన్నటి నుంచి మాట్లాడుతున్నా కూడా అదే, ఎవరిని కూడా వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదు. అన్యాయంగా ప్రవర్తించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా బుద్ధి చెప్తాము, చట్టరీత్యా వాళ్ళని జైలుకి పంపిస్తానటువంటి విధంగా లోకేష్ గారు ఏదైతే వార్నింగ్ ఇచ్చారో అది 1 by 1 జరుగుతూ వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మామూలుగా అయితే పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేయడానికి వెళ్ళినటువంటి వాళ్ళు అంటే రాయదుర్గానికి సంబంధించి మై హోమ్ భుజా అపార్ట్మెంట్స్ లో ఆయన ఉంటే ఆయన దగ్గరికి వెళ్తే ఆయన వాగ్వివాదానికి దిగి ససేమరా అని చెప్పారు. మొత్తానికైతే పోలీసులు వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి, లేకపోతే చాలా సివియర్ గా ఉంటుంది అనేటువంటి విధంగా వార్నింగ్ ఇస్తే మొత్తానికైతే ఆయన అరెస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఆయన్ని అనంతపురం తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని తీవ్రంగా దూషించినటువంటి కేసులు చాలా అంటే చాలా ఆంధ్రప్రదేశ్ లో పోసాని కృష్ణమురళి గారి మీద ఉన్నాయి. అదేవిధంగా ఆయన్ని ఇప్పుడు 1 by 1 అంటే ఇప్పుడు ఇటీవల వంశీ గారిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా, అలాగే పోసాని కృష్ణమురళి గారిని ఇప్పుడు అరెస్ట్ చేయడం తోటి ఇది బాగా హాట్ టాపిక్ అవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. నిజంగా అంటే పవన్ కళ్యాణ్ గారి విషయంలో మాత్రం ఈయన పోసాని కృష్ణమురళి గారు మాట్లాడినటువంటి తీరు మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. పిల్లల్ని అందరినీ కూడా చాలా నీచంగా మాట్లాడినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అప్పుడే కేసులు పెట్టారు కానీ వైసీపీ పార్టీ ఆయనకు మద్దతు ఉండటం వల్ల ఎలాంటి యాక్షన్ తీసుకున్నటువంటి పరిస్థితులు. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ఆయన మీద కేసులు పెట్టడంతో అవి మొత్తం అంటే ఇప్పుడు ఎంక్వైరీలకు వస్తున్నాయి. అరెస్ట్ చేసి ఆయన అయితే మాత్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తరలిసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడైతే మాత్రం టోటల్ గా చాలా బిగ్ బ్రేకింగ్ అని చెప్పడంలో ఎటువంటి అసలు లేదు. మరి ఏమైతుంది, అప్డేట్స్ ఎలా ఉంటాయో చూద్దాం.